ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే పెద్ద అయిన కృష్ణారావు గారితో నాకు పరిచయం లేదు, కానీ బుద్ధప్రసాద్ గారితో నాకు బాగా పరిచయం. నేనైతే గురువుగా చూస్తాను. చాలా అనుభవం ఉన్న వ్యక్తి ప్రసాద్ గారు, పద్ధతి అయిన వ్యక్తి. ఏదైనా సలహా అడిగితే నిర్మోహమాటంగా సలహా ఇచ్చే వ్యక్తి. అందుకే నేను ఎప్పుడన్నా ఏ స్థాయిలో ఉన్నా అసెంబ్లీ వ్యవహారాల్లో ఏ చిన్న చిన్న డౌట్స్ వచ్చినా ప్రసాద్ గారిని కన్సల్ట్ చేస్తూ ఉంటాను. సరే అలా చేస్తా ఉంటే బాగుంటుంది, అలా చేస్తూ బాగుంటుంది. అతను కూడా ఓపికగా చెప్పి ఒక మంచి మనసుతో ముందుకు నడిపించే వ్యక్తి, ఆ కుటుంబంలో వ్యక్తి. అయితే ఇక్కడ కార్యక్రమం ఏంటంటే కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా కార్యక్రమం. కృష్ణారావు గారికి నాకు పెద్ద పరిచయం లేదు. పరిచయం అంటే అప్పుడు కృష్ణారావు నేను టీవీసీఎం ఉప్పిన వచ్చేటప్పటికి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. అప్పుడు నాకు ఉప్పిన వచ్చి అంత అయిపోయిన తర్వాత నేను రెడ్ క్రాస్లో మెంబర్గా ఉండేవాడిని. ఇంటర్మీడియట్లో రెడ్ క్రాస్ సంస్థకి మమ్మల్ని 50 మందిని సెలెక్ట్ చేసి ఇంటింటికి వెళ్ళి క్యాబినెట్స్ ఇవ్వండి అని చెప్పి ఆ ప్రాంతం పంపించారు. సార్ వాళ్ళు నాశనం అయిపోయి ఉంది ప్రాంతం. నేను స్వయంగా ఆ వయసులో చూస్తాను. అక్కడ చూస్తే ప్రజలు కూడా మరి పెద్ద కృష్ణారావు గారి గురించి ఒక దేవుడిగా భావిస్తున్నారండి. అతను చేసిన కార్యక్రమాలకి ఒక ప్రజానాయకుడికి ఇంత అభిమానం ఉందా ప్రజల్లో అని చెప్పి అనిపించే పరిస్థితి. అతనే స్వయంగా వెళ్ళి ఆ డెడ్ బాడీస్ని కూడా మోసుకెళ్ళి సామూహికంగా దహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతో సేవ చేసినటువంటి ప్రజలు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోయాం. అటువంటి వ్యక్తి ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పటి వరకు అంటే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, అన్ని తెలుసు నాకు. కానీ ఏకగ్రీవంగా ఎందుకంటే తిరిగి వరకు సరే ఆ రోజులు అయిపోయింది, కానీ ఈ రోజులు అవ్వదు సార్. ఏకగ్రీవం అవనెవరు గవర్నర్ చేసుకొని నామినేషన్ చేస్తారు. పండగలే కదా, 4 రోజులు పండగ కదా ప్రజలకి. ఏకగ్రీవంగా అవనవరు. ఆ రోజులు వేరు సార్. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఒకవేళ ఏకగ్రీవంగా చేద్దాం కొంచెం అనుకున్నా వద్దురా 4 రోజులు మన పండగ బాబు అంటున్నారు. చేత ఏదేమైనా సరే అతని గురించి చదువుతూ ఉంటే అతను చేసినట్టు కార్యక్రమాలు కానీ, మాట కానీ, పట్టుదల కానీ, తెలుగు భాష పైన అతనికి ఉన్నట్టు మమకారం కానీ ఇవన్నీ చదివితే ఒక వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాడా ఆ రోజుల్లో అని చెప్పి నేను చదివిన దాన్ని పెట్టి చూస్తే ప్రజలు కూడా స్వార్థం లేకుండా పనిచేసే నాయకులకి ఎంత విలువిస్తారన్నది వాళ్ళకు ఉదాహరణ అండి. ఈ మధ్యకాలంలో మా తరం వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు దగ్గర నేను ఎన్టీ రామారావు గారు 83లో ఎమ్మెల్యే అయ్యాను. నాకు 25 సంవత్సరాల వయసులో. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కొంతమంది వ్యక్తులు చూస్తుంటే వారు ఉన్నా లేకపోయినా ఈ రోజు కూడా స్మరించుకుంటున్నాం మనం. ఈ తరం నాయకుల్ని ఎంతమంది స్మరించుకుంటారు? అటువంటి నాయకులు మనకు దొరుకుతారా, కనబడతారా అని చెప్పి ఆశ్చర్యపోతుంటాం. మరి కృష్ణారావు గారు ఉన్నారు ఇవాళ. ఈరోజు కూడా ఎవరిని అడిగినా కృష్ణారావు చాలా మంది మాట్లాడినప్పుడు మహానుభావుడు అండి, ఏం సేవ చేశారండి. ఒక మాట అంటే మాట్లాడండి. ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి ఉన్న వ్యక్తులండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడున్న ఈ తరంలో ఎంతమంది మాట్లాడతారు? అలాగా లేదు. అటువంటి నాయకుడు ప్రసాద్ గారు కూడా సౌమ్యంగా ఎప్పుడు నవ్వుతూ ఉండి ఏదైనా సలహాలు చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది చెప్పి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రజలు అదే పాటలో నడుస్తూ. అంచేత వారు పెద్ద ఆయన గురించి చెప్పడం అంటే సాహసమే. అతను ఒక దేవుడిగా కొలిచేసి ప్రజలు నాయకుడిగా చూడలేదు. అన్నారు నాయకుడు చూసేది వేరు, దేవుడిగా భావించేది వేరు. పెద్ద ఆయనండి, ఎంత గౌరవం అండి ఈ రోజు కూడా. అంచేత అటువంటి వ్యక్తి ఈ శత జయంతి ఉత్సవాల్లో నాలాంటి అనుభవం లేని వ్యక్తులు వచ్చి పాల్గొనడం మాకు కూడా అదృష్టమే. ఎప్పుడో తీసుకున్నప్పుడు నీవే. అంచేత కృష్ణారావు గారు కూడా ప్రజల హృదయాలు ఈ రోజు కూడా ఒక దేవుడిగా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రాంతం వాళ్ళు మనం కలిసినప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు అతని గురించి ఈ రోజు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అది జీవితం అంటే, అది నాయకత్వం అంటే. ఇవాళ భారతదేశంలో ఎంతో మంది నాయకులు ఉన్నారండి. ఎంతమంది గుర్తున్నారండి? మనకి గుర్తుండరు. కానీ తరతరాలు మారిన కొంతమందిని మర్చిపోలేము మనం. దాంట్లో నందమూరి తారక రామారావు గారు, ఇవాళ వెంకయ్యనాయుడు గారు, ఇంకా మా సారు హెల్త్ మినిస్టర్ గారు అన్నారు రిటైర్. ఎవరైనా హెల్త్ మినిస్టర్ గారు ఎవరన్నారు రిటైర్మెంట్ లేదు వెంకయ్యనాయుడు గారు, మీరే అన్నారు. ఉండదు. ఇంట్లో ఖాళీగా కూర్చొని మనుషులు కాదు వారు. ఏదో మీటింగ్కి వెళ్ళాలా, 4 మాటలు చెప్పాలా, సమాజాన్ని ఉత్తేజపరచాలా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా, రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే వ్యక్తులు వాళ్ళు. ఇంట్లో కూర్చోలేదు, రిటైర్మెంట్ లేదు అతనికి, ఉండదు కూడా నాకు తెలిసి. అన్ని కార్యక్రమాలు వస్తారు. అతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, భగవంతు ఇచ్చిన వరం ఏంటంటే మనుషుల్ని ఉత్తేజపరిచే శక్తి అతనికి ఉంది.
మనుషుల్ని ఆలోపించే చేసే శక్తి వెంకయ్యనాయుడు గారికి ఉంది. అది భగవంతుని ఇచ్చిన వరం. ఈ రోజులో అమ్మగారు నాన్నగారు తీసుకున్న పుణ్యం. అంటే ఆ వ్యక్తులు ఉండాలా, ఆ వ్యక్తులు ఉండాలా, పాత వ్యక్తులు ఉండాలి. ఈ రోజు కొన్ని మర్చిపోలేని ఉంటాయి మనకి, చాలా మంది ఉన్నారు. దాంట్లో కొద్దివాళ్ళు తీసుకుంటే ఎన్టీ రామారావు గారికి కానివ్వండి, వెంకయ్యనాయుడు గారికి కానివ్వండి. నా అదృష్టం ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే 83లో గెలిచినప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టాను నేను. అప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా అసెంబ్లీ ఎమ్మెల్యే. వారు ఉపన్యాసాలు వింటే అలా చూస్తూ ఉండిపోయేవారు. అలాంటి ఉపన్యాసాలు ఇచ్చారండి. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు ఉన్నారండి. తిట్టుకోవడం, బూతులు మాట్లాడడం తప్ప ఎవరున్నారండి? వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటే మళ్ళీ మేము మాట్లాడే అవకాశం మాకు వచ్చినప్పుడు ముందు రోజు లైబ్రరీలో కూర్చొని వ్యవసాయ శాఖ మీద వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు, లైబ్రరీలో బుక్స్ ఉంటాయి వీళ్ళు మాట్లాడి, మేము ముందు రోజు వెళ్ళి బుక్స్ చదువుకొని దాంట్లో కొన్ని మేము మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు నా అదృష్టం ఏంటంటే జైపాల్ రెడ్డి గారు వీళ్ళంతా బ్యాచ్గా ఉండేవారు. ఎంతో అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడుతుంటే అలా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉండేవాళ్ళం. మేము కొత్తగా వెళ్ళాం కదా, మాకు తెలియదు. వాళ్ళు చూసి నేర్చుకున్నామండి. అటువంటి మహానుభావులు పక్కన కూర్చుని అదృష్టం మాకు. చిన్నవాళ్ళు కాదు. వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ వచ్చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు అని మనం పట్టించుకోం. మనం మాట్లాడతాం కాబట్టి వెంకయ్యనాయుడు గారి విలువేంటో ఇతర రాష్ట్రం ఏ రాష్ట్రం వెళ్ళండి, ఓ ఫ్రమ్ వెంకయ్యనాయుడు స్టేట్ అంటారు. నేను రాష్ట్రాలు లేవు, వెంకయ్యనాయుడు రాష్ట్రం ఇదని మాట్లాడే పరిస్థితి. అటువంటి వ్యక్తులు ఉన్నారండి. రాజకీయాలు కూడా రావాలా. అంచేత ఇవన్నీ ఎందుకంటే రాజకీయాలకు వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏదేమైనా మహానుభావుడు కార్యక్రమం పాల్గొని మాట్లాడే అవకాశం అలాంటి వాళ్ళకి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. అతను తెలుగు భాష గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు అండి. ఇతర దేశాల్లో కూడా ఇవాళ తెలుగు వారికి ఉత్సాహం ఇచ్చినటువంటి వ్యక్తులలో ప్రథమంలో ఎవరు ఉన్నారంటే కృష్ణారావు ఉన్నారు. నేను చదువుకున్న పుస్తకాలు చూస్తే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా, అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఉంటే మా భాష నుంచి ప్రోత్సహించిన వ్యక్తుల్లో కృష్ణారావు గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఎంతో ఉన్నారు. అంచేత వారు ఏవైతే కృష్ణారావు గారు చెయ్యాలని ఆ రోజుల్లో భావించారో అవన్నీ జరగాల. మన ప్రసాద్ గారితో మాట్లాడి మన అసెంబ్లీలో కూడా సంఘం అధ్యక్షులు కూడా ఉన్నారు, తెలుగు సంఘం. వారిని కూడా అసెంబ్లీలో కూడా మన విజయవాడ, గుంటూరులో మీటింగ్లో తీర్మానం జరిగాయి. ఆ రోజు తీర్మానం చేసాం. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి తెలుగు రాజ్యాన్ని, తెలుగుదనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు కలిసి తీర్మానం చేసి దాన్ని కృష్ణారావు గారి కోరిక, అతని బాధ్యతగా మాట్లాడిన వ్యక్తి, దాన్ని కూడా ప్రోత్సహించడం కోసం సభాపతిగా నేను బాధ్యత తీసుకుంటాను. అదే ప్రసాద్ గారు కూడా ఉన్నారు నా వెనకాల. వారు కూడా తెలుగు గురించి ఎప్పుడు వారే చెప్పారు. నేను స్పీకర్ అయినే అయ్యనబాద్రి గారు ఒకటి అనౌన్స్ చేస్తే బాగుంటుందని. ఎమ్మెల్యేలు అంతా తెలుగులోనే మాట్లాడే అసెంబ్లీలో చెప్పాను. లేదా ఒకళ్ళు హిందీలో, ఇంగ్లీష్లో, అన్ని భాషలో మాట్లాడతారు అసెంబ్లీలో. మనకైతే హిందీ, ఇంగ్లీష్, తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడుకోవాలి. అంటే అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే కూడా తెలుగులోనే మాట్లాడాలి అని కండిషన్ పెట్టాను. 95% వరకు అలాగే జరుగుతుంది. కొంతమంది కాన్వెంట్ స్టడీస్ వాళ్ళు మాత్రం కొంచెం తడబడుతున్నారు, నేర్చుకోమని చెప్పాను. అది కూడా నేర్చుకొని నెక్స్ట్ టైం నుంచి అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే కూడా తెలుగులో మాట్లాడితేనే మైక్ ఆన్ చేస్తాను. తెలుగులో మాట్లాడితే మైక్ కట్టేస్తాను. నాదే తోడు మైక్ స్విచ్ నాదే ఉంటుంది, ఆపేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తూ అందరూ తెలుగులోనే మాట్లాడాలో. మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, తెలుగు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలో, మనం ఏమనుకుంటున్నాం తెలుగు ప్రజలకు తెలియాలని చెప్పి నిర్వహిస్తూ కృష్ణారావు గారు కోరుకునేదే దీన్ని మనం కాపాడుకోవాలా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పి మనం తీస్తూ